రైట్ వైజాగ్ లో ఎటువంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి నాయుడు వివరిస్తారు. నాయుడు చెప్పండి, ప్రెసెంట్ అక్కడ వర్షం ఏ మేరకు పడుతుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సర్తాజ్ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖలో మాత్రం విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా నిన్నటి నుంచి వర్షం అయితే దంచుకోవటం చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విశాఖ బీచ్లో ఉన్నాం. పూర్తిగా సముద్ర పనులు ఒకసారిగా ఎగసిపడుతున్నాయి. నిన్నటి నుంచి విస్తారంగా ఈ కురుస్తున్న వర్షంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం బీచ్లో అయితే పూర్తిగా సముద్రం అల్లకల్లోగా ఉంది. ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఈ అలల తాకిడికి పూర్తిగా ఇక్కడ ఇసుకను కూడా కొట్టేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా అలలు అయితే ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. దీని ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మిగిలిన చోట్ల కూడా తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇవాళ కోస్టల్ తీరం వెంబడి పూర్తిగా గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా నిన్నటి నుంచి పడుతున్న విస్తారంగా వర్షాల ప్రభావంతో ఇప్పటికే విశాఖలో అన్ని స్కూళ్ళకు కాలేజీలకు సెలవు కూడా ప్రకటించారు కలెక్టర్. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, అలాగే స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు కానీ, అలాగే పూర్తిగా ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నాటి నుంచి చాలా తీవ్రమైన స్థాయిలో ఈ వర్షాలు కురుస్తుండడంతో కొంచెం ఇబ్బందుల పరిస్థితి అయితే విశాఖలో నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూడొచ్చు, సముద్ర పొలాలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. ఇక్కడ కనీసం ఒడ్డు కూడా ఎవరు సముద్ర తీరం కూడా వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా నిన్నటి నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు కూడా ఉంటాయని, అలాగే చాలా ప్రాంతాల్లో ఈ వర్షాల ప్రభావం వల్ల ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు కూడా సూచించారు. దీనికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే కలెక్టర్ కూడా ఈ వర్షాల ప్రభావాన్ని ఎక్కడికక్కడ సమీక్షిస్తున్న పరిస్థితి మనం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం కూడా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళందరినీ కరెక్ట్గా చూసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా రెండు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు విజయవాడలో వానలు కూడా దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా పరిస్థితి అలానే ఉంది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో అప్రమత్తమైన అధికారులు కలెక్టరేట్ లో 24 గంటల కంట్రోల్ రూమ్ ను సైతం ఏర్పాటు చేశారు. కొండ చర్యల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు కూడా జారీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. నెల రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న పట్టణ వాసులు వర్షాల కారణంగా కాస్త ఊపిరి పీల్చుకున్నామని చెబుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో 4 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బయారాం, కొత్తగూడ, గంగారాం, గూడూరు మండలాల్లో వర్షం కుమ్మరిస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఇక వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.